రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు పట్టించుకోవాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ సర్కిల్ నందు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, నాసర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్ ధనుంజయ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రహరీ గోడలు లేనటువంటి హాస్టళ్లకు ప్రహరీ గోడలను నిర్మాణం చేపట్టాలని, శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లకు మరమ్మతులకు నిధులు కేటాయించాలని, హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి కుక్ కమాటీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రస్వామి సురేష్, నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ వెంకటేష్ మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, సొంత భవనాలు లేనటువంటి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే ఏర్పాటు చేసి ఇవ్వాలని, ఏదైతే పాడుకున్నటువంటి హాస్టళ్లకు ఈరోజు బాగు చేయడం కోసం నిధులు విడుదల చేయాలని, హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కమాటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల సెంటర్లోని శ్రీనివాస్ సెంటర్ నందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగుల్లో చెప్పారు. కానీ అధికారం చేపట్టి మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు హాస్టల్ విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, హాస్టళ్లలో 5 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ బిల్లులను విడుదల చేయాలని, సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ గారిని మాట్లాడాల్సిందిగా. గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెనూ ప్రకటించి వారంలో 2 పూటల చికెన్, అదేవిధంగా రోజు మాత్రం ఎగ్గు, స్నాక్స్ ఇస్తామని చెప్పని మెనూ ప్రకటించింది. కానీ అన్నా క్యాంటీన్ మాత్రం పేదలు పెట్టే భోజనం సాంబార్ అన్నానికి 90 రూపాయలు అవుతా ఉంటాయి రోజుకి. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకి ఇంత గొప్ప మెనూతో ఈ ప్రభుత్వం కేవలం 52 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్లు అభివృద్ధి చేస్తా ఉన్నారా, లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకి సగటు విద్యార్థులను భోజనం పడతామని చెప్పని ఏఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక చోట్ల విద్యార్థులు ఈరోజు పండుగ మీద జీవిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఏ హాస్టల్లో కూడా బాత్రూమ్లు కడిగే వాళ్ళు లేరు, స్కావెంజర్స్ పోస్టులు లేవు. ఈరోజు విద్యార్థులతో బాత్రూమ్ కడిగిస్తా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సాంఘిక సంక్షేమ వస్తువులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బండల్ నాసర్జీ ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.